మా అమ్మాయి ఫ్రెండ్స్ వస్తున్నారు, మెయిన్ కోర్స్ లో ఏదన్నా డిఫరెంట్ ఒక ఐటమ్ చెయ్యి మమ్మీ అంది. ఇది విన్నప్పుడు తనతో ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. తను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఒక మాల్కి వెళ్ళినప్పుడు బార్బీ డాల్ ఒకటి బాగా నచ్చింది, కొని మమ్మీ అంది. బాగా మార్క్స్ తెచ్చుకో, నెక్స్ట్ టైం కొనిస్తాను అని అన్నాను. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చినాయి. 40 స్ట్రెంత్ ఉన్న క్లాస్ లో 15th 16th ర్యాంక్ అలా యూజువల్ గా తెచ్చుకునేది. 3rd ర్యాంక్ తెచ్చుకుంది. ఐ వాజ్ సో షాక్డ్. అండ్ మమ్మీ నా బార్బీ డాల్ ఏది అంది. తర్వాత వెళ్ళి ఆ మాల్కి వెళ్ళి ఎంత వెతికినా దొరకలేదు. ఆ తర్వాత వేరే కంట్రీకి వెళ్లాల్సి వచ్చింది. ట్యాక్సీ మరి వేసుకొని వెతికాం, దొరకలేదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, పిల్లలు అడిగిన దాన్ని ఒక్కోసారి మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాము. నేను చేసిన తప్పు ఏంటంటే కొని ఉంచకుండా ఉండడం. తప్పు లేదండి, మన వర్క్ ప్లేస్ లో మన ప్రతిభను మెచ్చి అవార్డులు, రివార్డులు, ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తారో అలాగే పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడంలో తప్పే లేదు. ఇక అప్పటి నుండి ఇంకోసారి తప్పు చేయలేదు. ఇప్పుడు అడిగింది కాబట్టి మటన్ హలీం చేసేసాను. రెసిపీ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ హలీం ని 1 డే కంటే ఎక్కువ ఉంచుకోవాలనుకుంటే శనగపప్పుని అవాయిడ్ చేయండి, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోండి. ఇంకో పాయింట్, కుకింగ్ టైంని తగ్గించాలంటే వేయించుకున్న దినుసుల్ని కొద్దిసేపు నానబెట్టి అప్పుడు కుక్కర్లో వేసి విజిల్స్కి ఇవ్వండి, అంతే. మా అమ్మాయికి తెగ నచ్చేసింది. మమ్మీ పిస్తా హౌస్ హలీం లాగా ఉంది మమ్మీ అంది. ఇంకా నాకు ఎంతకంటే ఏం కావాలి.